10,000 సంవత్సరాల నాటి మహాశివుని త్రిశూలం దొరికింది. అంతేకాకుండా ఇంద్రుని వజ్రాయుధం కూడా దొరికింది. ఈ త్రిశూలం దాదాపు 10,000 సంవత్సరాల నాటిదని మరియు ఇది సాక్షాత్తు పరమశివుని సంబంధించిందని పరిశోధకులు చెప్తున్నారు. దీనితో పాటుగా దొరికిన వజ్రాయుధం సుమారు 3,000 సంవత్సరాల నాటిదని, ఇది సాక్షాత్తు దేవేంద్రుని ఆయుధమని చెప్తున్నారు. ఇవి 2015లో ఫిలిప్పీన్స్ లో జరిగిన మైనింగ్ తవ్వకాల్లో ఈ అరుదైన వస్తువులు బయటపడ్డాయి. వీటిని బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త మరియు పరిశోధకుడైన సయ్యద్ షమీర్ హుసేన్ కనుగొన్నట్లు చెప్పారు. 2012 నుండి ఆయన ఫిలిప్పీన్స్ లో కాపర్ అండ్ గోల్డ్ మైనింగ్ లో పనిచేస్తున్నారు. వీటిని ఆయన 2016లోనే భారతదేశానికి తీసుకువచ్చారు. అయితే రీసెంట్ గా ముంబైలో ఒక హోటల్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బహిర్గతం చేశారు. ఇండియన్ పురావస్తు శాఖ అయిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మరియు సాంస్కృతిక శాఖ ఇండియన్ మ్యూజియం వంటి సంస్థలు ఈ వస్తువుల చారిత్రక విలువను గుర్తించినట్లు హుస్సేన్ చెప్పారు. వీటిని ఈ జూన్ లో వేలం వేయనున్నారని సమాచారం. త్రిశూలం స్టార్టింగ్ ప్రైస్ 500 కోట్లు, అలాగే వజ్రాయుధం 250 కోట్లుగా నిర్ణయించినట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వస్తువులు 10,000 సంవత్సరాల నాటివని హుస్సేన్ చెప్పినప్పటికీ అంతర్జాతీయ ఆర్కియాలజీ ఎక్స్పర్ట్స్ నుంచి ఇంకా దీనిపై అఫీషియల్ సైంటిఫిక్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.